ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. మొన్న అయితే అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర చేశాను. ఇవాళ అరటికాయ ఫ్రై మామూలుగా నార్మల్గా ఉప్పు కారం వేయకుండా పోపు వేసి చేసేసాను. సో తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు వేయలేదు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసాను. ఇప్పుడు పసుపు వేసేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయను. ఇలా సన్నగా తరిగి పెట్టుకుని చక్రాల్లా తరిగి పెట్టుకున్న అరటికాయలు వేసేస్తాను. ఎండు కారమే ఇంకా వేసేది, ఉప్పు కారం, ఎండు కారం, అలాగే జీలకర్ర, ధనియాల పొడి, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. ఇలా వేసేసి మనం వేయించేసుకోవాలి. తగినంత పసుపు మాత్రం మంచిగా వేసుకోవాలి. మనకి నూనె పడుతుంది అన్నప్పుడు నూనె వేసుకోవచ్చు. అరటికాయ ఫ్రై కాబట్టి కొంచెం నూనె పడుతుంది. అలా ఎన్నైతే మనం తరిగి పెట్టుకున్నామో అన్ని అరటికాయ ముక్కల్ని నేను వేసేస్తాను. వేసేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అప్పుడే ఉప్పు కానీ కారం కానీ వేయకూడదు. ఇవి కొంచెం వేగాక అప్పుడు వేస్తాను. ఈ టైంలో మనం కరివేపాకు వేసేసుకోవచ్చు. కరివేపాకుతో వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫ్రైకి. ఇలా వేయించేసుకోవాలి. సో బాగా క్రిస్పీగా అయ్యాక 2-3 విడతల్లో బాగా వేగిపోతుంది. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా మీరు వేయించేసుకోవాలి. సో ఇలా వేయించేసుకుంటే 2-3 విడతల్లో ఇవి సాఫ్ట్గా క్రిస్పీగా అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, ఎంతో బాగా వేగిపోయాయి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా వచ్చేసాయి. ఇలా క్రిస్పీగా వచ్చేయాలండి. ఈ టైంలో మనం ధనియాలు, జీలకర్ర పొడి వేసేద్దాం. అలాగే కొంచెం కారం, ఎక్కువ కారం వేసుకోకూడదు, డామినేట్ అయిపోతుంది కారం. కొంచెం కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు కాదు, రుచికి తగినంతే వేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ జీలకర్ర, ధనియాల పొడి, అలాగే ఉప్పు కారంతో మనకి టేస్ట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఈజీగా తినడానికి ఉంటుంది. మరి ఎక్కువ కారం వేసామనుకోండి, ఆ కారమే డామినేట్ అయిపోయి ఆ ఫ్రైకి టేస్ట్ రాదు. అందుకు చెప్తున్నాను. ఇలా ఈ కలర్లో ఉండి ఇలా ఈ మాత్రం వేసుకుంటేనే మనకి సైడ్ డిష్గా కూడా పనికొచ్చేస్తుంది, ప్లస్ మెయిన్ కోర్స్గా కూడా పనికొచ్చేస్తుంది. పిల్లలు ఇష్టపడి తింటారు, క్రిస్పీగా ఉంటాయి కదా, సో చాలా ఇష్టపడి తింటారు. లాస్ట్లో మాత్రం కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై మీకు రెడీ అయిపోతుంది. ముద్ద కూర కాకుండా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం జస్ట్ ఎప్పుడు ఉప్పు కారం వేస్తాం, అలా కాకుండా పోపు వేసుకుని ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకుని చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అలాగే నా లాంగ్ వీడియోస్ చూడండి. అలాగే నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై చేసుకుంటారు కదా, మరి బాయ్ అండి.